అయ్యా నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం గారు. ఇది బాటసింగారంలో ఉంటుంది. ఈ భూమిని అనేది రక్షించే వాళ్ళు రైతులు ఒక్కటే, ఇంకెవరూ కాదు. కొంతమంది ఏరా రకంగా వస్తున్నారు కానీ వాళ్ళు రైతులు కాదు. అందరూ రైతన్నలకు ఒక్కటే నేను మనవి చేసేది. నా ఫోన్ నెంబర్ వచ్చేసేసి 9391780404. అయ్యా ఇది మీరు ప్రత్యంగిరాదేవి గోశాల అని కొట్టినా కానీ మీకు నెట్లో వస్తుంది. ఇది ముఖ్యంగా మీకు ఇవాళ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ చెట్లు ఆకులతో కూడా మనం చేసుకున్నాం, చూపించాను కదా. ఈ రైతులకి ఏమిటంటే ఇప్పుడు గోవు అయితే వచ్చేస్తుంది, ఈ న్యాచురల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే సీతాఫలపు కదా. సీతాఫలపు ఆకులు ఒక్క 10 ఆకులు అంతే. ఈ సీతాఫలపు ఆకులు 10 ఆకులు తీసుకొని మీరు చేయొచ్చు. ఇది జూవి ఆకులు తెలుసు కదా, జూవి అండి. ఇది వచ్చేసేసి ఇది వచ్చేసి రావి ఆకులు అంటారు కదా. ఇవన్నీ ఆయుర్వేద పూజకు పనికి వచ్చాను. ఇటు తిరిగి తంగేడు తెలుసు కదా, తంగేడు కూడా మీకు ఇది తంగేడు. ఇది ముఖ్యమైనది జిల్లేడు చూసారుగా, జిల్లేడు మీకు ఈ జిల్లేడు ఆకు. తర్వాత వచ్చేసేసి మీకు గానగ చూసారుగా, గానగ చెట్టుది. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేవి కాదండి. తర్వాత ముఖ్యంగా మళ్ళీ మీకు ఊడిగ చెట్టు తెలుసు కదా, ఊడిగ ఇది చూసారుగా, ఊడిగ ఆకులు తెలుసు కదా. చక్కగా ఊడిగ ఆకులు ఎంత బాగున్నాయో చూడండి. ఇవి వచ్చేసి పెద్ద యాప అంటారు. అసలు ఈ చెట్టు దొరకటమే కన్నా కష్టం. ఈ పెద్ద యాప ఈ 10 ఆకులు తీసేసి దీంట్లో వేసుకుంటే, ఈ ఎరువులో మనం తయారు చేసుకుంటే ఈ చాలా బాగా పనిచేస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. ముందు మీకు ఏదన్నా తెలియకపోతే నా దగ్గరికి రండి, వచ్చి మీరందరూ కూడా ఒక రైతు ఏదైతే ఒక 10 మంది రైతులు కలిసి మనము వచ్చేసి ఇది ఏ రకంగా చేస్తారో ఏ విధంగా అనేది ముందు మన దగ్గర తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడగట్లేదు. ముందు మనం ఎలా తయారు చేసుకోవాలి నేర్చుకోమంటున్నాం. అప్పుడు మనం 1 ఎకరానికి మనం చేసుకుంటేనండి చాలా తక్కువ పడుతుంది. కొనే ఏ వస్తువులు లేవు, పెద్దగా కొనే ఏమి వస్తువులు లేవు, మనకు ఖర్చు లేదు. కానీ ఆరోగ్యమైన పంట తీయాలి మనకి అనుకుంటే మాత్రం మీరు ఈ రకంగా చేయండి. ఈ జల్లెడు కూడా మనకి మార్కెట్లో దొరుకుద్దండి. జల్లెడు కూడా మీరు చూడండి, ఆ జల్లెడు మీకు కనిపిస్తుంది, జాలి అయిన జల్లెడ. ఆ జల్లెడు కూడా మనం తీసుకొని మనం తిప్పుకుండా, ఒక మనిషి తిప్పుకుంటూ మనం చేస్తే చాలా బాగుంటుంది, న్యాచురల్గా వస్తుంది. ఈ ఎరువు వచ్చేసి మీకు సేంద్రియ ఎరువుల్లో బాగా పనిచేస్తుంది. మనకి యూరియా జల్లితే మనకి వేసిన 2-3 ఒక గంటలో మనకి తెలుస్తుందండి. కానీ చాలామందికి తెలియదు, దాంట్లో ఏం కలుపుతున్నారో తెలియదు. అందుకని యూరియా కన్నా కూడా మనం ఏర్లకి భూమికి మనం ఏదైతే మన భూమిలో నుంచి నీరు రావాలంటే బోర్ వేస్తాం కదా, బోర్లో కూడా నీళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా ఆవు పేడ వాడండి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆవుది ఎరువు జల్లండి. ఎరువు లేనిదే మాత్రం నీళ్ళు ఉండవండి మీకు. అంతా కూడా నేను చూస్తున్నాను. ఇది నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ గోశాలను. 10 సంవత్సరాల నుంచి నేను ఈ గోశాలలో దీని ఫౌండర్ని, శ్రీ ప్రత్యంగిరా గోరక్షణ చారిటబుల్ ట్రస్ట్ అని ఫౌండర్ని. 3 ఆవులతో స్టార్ట్ చేశాను. 3 ఆవులలో పోయి ఇప్పుడు దగ్గరగా 200 ఆవులైనవి. మీరే ఇచ్చేయండి. గోవు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. మీరు ఆ గొడ్డు వచ్చితే మీ భూమి అనేది బంగారం పంట అవుతుంది. మీరు 1 ఎకరం ఉన్న వాళ్ళు 10 ఎకరాలు కొనవచ్చు. ఇది మనం ఎప్పుడైతే భూమిని మనం అన్యాయం చేయకోకుండా భూమిని ఎవరైతే నమ్ముతారో, భూమాతని ఎవరైతే శాంతంగా ఈ ఎరువుతో పండిస్తారో భూమి మనల్ని రక్షిస్తుంది, భూమి మనకి అన్నం పెడుతుంది. మీకు ఏమాత్రం డౌట్ అవసరం లేదు. ఎందుకనంటే ఒక 4 ఆవులు ఉండేసేసి 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఆవును నమ్ముకొని భూమిని నమ్ముకుంటే మాత్రం మీరు చెడిపోరు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకనంటే భూమిని నమ్మినోడు చెడిపోలేదు, ఆవును నమ్మినోడు చెడిపోలేదు. ఆవు కడుపులోనే మొత్తం కూడా భూమి అంతా ఇమిడి ఉంటుంది. ఎందుకనంటే ఇది ఆవులో నుంచి వచ్చే పేడని ఇక ఎవ్వరూ కూడా శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇంకా చంద్రమండలానికి వెళ్తానికి కనిపెట్టారు కానీ ఈ పేడను కనిపెట్టినోడు ఎవ్వడు ఏ మిషనరీ లేదు, ఇక ఉండదు కూడా.
అలాంటిది గోవు. ఆ గోవు పేడతో కూడా ఎవరైతే ఎగసాయం చేస్తారో వాళ్ళు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ వంశం అనేది కూడా నిలబడుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క పద్ధతులు నేర్చుకొని మీరు దయచేసి పండించుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తారని మీ అందరికీ కూడా చేతులెత్తి జోడించి చెప్తున్నాను. ఈ ఆయుర్వేదిక్ మండలేనండి, ఏమి లేదు మనకి. ఈ దారెంబట ఇవన్నీ ఎరుగు తీసుకొస్తే మనకి సరిపోతుంది. దీంతోపాటు ఎవరు కూడా ఈ మండలు చూపిరు. రహస్యం ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు గోశాలలో ఇట్లా తయారు చేస్తున్నారు అని అంటే ఈ 1 కేజీ తీసుకెళ్ళండి, లేకపోతే ఒక 50 కేజీలు తీసుకెళ్ళండి. 50 కేజీలు తీసుకెళ్ళి మీ ఇంటి ముందు దగ్గర 4 తోటకూర, పాలకూర, టమాటా, వంకాయ మీకు నచ్చిన 10 మొక్కలు పెట్టుకోండి. 10 మొక్కలు పెట్టుకున్న దగ్గర 10 పాదుల్లో మీరు ఒక్కొక్క గుప్పుడు వేయండి. ఎంతో కాదండి, 100 గ్రాములు వేయండి. 100 గ్రాములు వేసిన తర్వాత 10 రోజులు ఆగి చూడండి. మళ్ళీ ఆకు తెగులు కానీ, బూడిద తెగులు కానీ, లేకపోతే పూత పూయలేదు, లేకపోతే నాకు ఈ కాయ బాగోలేదని మీరు నాకు కంప్లైంట్ చేయండి. ఎందుకనంటే నేను న్యాచురల్గా వచ్చిన ఈ చెట్లను నమ్ముకున్నా, గోవుని నమ్ముకున్నా. మీరు మీ దగ్గర భూమి ఉంది కనుక భూమిని నమ్ముకోండి. మీరు అందరూ కూడా ఈ పద్ధతి నేర్చుకుంటారని చెప్పి ఎక్కడా వీడియోలు చూసి మోసపోకండి. వీడియోల్లో మీకు అమృతం ఒలిచినట్టుగా మొత్తం చెప్తారు, కానీ ఇలాంటి న్యాచురల్గా వండే ఎరువు, ఇలాంటి ఆవులు కూడా మీకు ఎక్కడ దొరకవు. ఎందుకనంటే కనీసం వచ్చేసేసి 6 గంటలు తిరిగి వస్తే కనుక ఈ ఆవులు ఆ 6 గంటలు తిరిగే ఆవు పేడే పనిచేస్తుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఆవులు ఉండి అవి తింటే అవి ఏరే రకంగా పెడతారు. వండిని కూడా పెట్టేస్తున్నారు ఇవాళ రేపు తెలియక. చాలామందికి కూడా దయచేసి ఆవుకి ఏది పడితే అది పెట్టిన ఎరువు పనికిరాదు. అందుకని మీరు ఎక్కడా కూడా మీరు ఇలాంటి ఆకులు మనకి డబ్బులు పెట్టి కొనే పని లేదు. ఆవు మన దగ్గరే ఉంటుంది, భూమి మన దగ్గరే ఉంటుంది, చెట్ల ఆకులు కూడా మన దగ్గరే ఉంటుంది. అందుకని నేచురల్గా వచ్చే ఆవు పేడని తీసుకొని వచ్చి మనం ఇంత బంగారం వంటి ఎరువుని మీరు చూడండి. అసలు ఈ ఎరువు మనం ఈ భూమి మీద వేయటం వల్ల చాలా, అంటే గంగా నదిని మనం పైకి తీసుకొచ్చినట్టు, గంగ మన చేలో ఉన్నట్టే. బోర్లో నీళ్లు ఖచ్చితంగా ఉంటాయి. చాలామందికి అండి భూమి ఆకలితో ఉంది, భూమి ఆకలి తీర్చాలి అని అంటే ఆవు పేడ ఒక్కటే. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, కానీ చెప్పుడు వరకే కానీ వాళ్ళ దగ్గర 10 ఆవులు ఉండవు, 10 ఆకులు కూడా ఉండవు. ఈ ఆకులు చెట్లు ఈ ఆకులు కూడా ఉండవు. ఏంటంటే అందరూ వీడియోలకి అలవాటు పడిపోయారు. అందరూ కూడా మన దగ్గరికి ప్రతి ఒక్కటి మనకి ఆన్లైన్లో దొరకాలి, ఆన్లైన్లో ఉంటే నిజమని నమ్మేస్తున్నాం. ఆన్లైన్లో దొరికేది ఇలాంటి ఎరువు దొరకదు మనకి. ఎవరు కూడా మీకు ఇన్ని ఆకులు మీరు నేర్చుకుంటారనే నేను ఇంత కష్టపడి. జిల్లేడు ఆకు ఎక్కడంటే అక్కడ ఉంటుంది కదండి, మీకు జిల్లేడు ఆకు తెలుసు కదా. ఈ జిల్లేడు ఆకు ఎక్కడంటే అక్కడ చూడండి, అమృతం ఇది. ఇలాంటి ఆకు మీకు తెలవంది ఏముంది, ఈ జిల్లేడిది. గానగంటే ఎక్కడంటే అక్కడ దొరికేది గానగ చెట్టు. ఈ సీతాఫలం అంటే ఇక మనం ఈ వినాయకుడికి పత్రిలో ఈ అన్నీ 21 దాంట్లో ఒకటి వాడతాం కదా. మనకి ఏ ఆకు దొరికినా కానీ నష్టమేం లేదండి మనకి. దయచేసి ఆకులతో కూడా మనం ఎరువు తయారు చేయొచ్చు. చేసుకుంటే ఎక్కువగా మనకేమంటే తొందరగా పనిచేయటం మొదలు పెడుతుంది. ఒక్కసారి 1 ఎకరానికి టన్ను వాడితే మనం 6 నెలల దాకా మళ్ళీ వాడేది ఇంత అవసరం ఉండదు, అవసరం ఉండదు. మళ్ళీ మళ్ళీ ఒక 6 నెలల్లో మళ్ళీ పంట వేస్తున్నాం అనుకున్నప్పుడు మళ్ళీ ఒక 500 కేజీలే వాడతాం. 500 కేజీలే మనం పెడతాం భూమికి పెట్టినప్పుడు అవి ఏమవుతుందంటే మంచి బంగారమైన పంట ఇస్తుంది మనకి. తెగుళ్ళకి తట్టుకుంటుంది. మెయిన్ ఏంటంటే తెగుళ్ళకి తట్టుకునే భూమి మనం తయారు చేసుకోవాలి. ఏమంటే దుక్కి దున్నుకోకుండా, లేకపోతే ఇట్లా ఎరువు వేసేసాము లేకపోతే దున్నిచ్చాము అనేది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే రైతులమి మనం నేర్చుకోవాల్సింది మంచి ఎరువు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో నేర్చుకొని మనంతరకు మనం తయారు చేసుకోవాలి. అప్పుడు మనల్ని మనం నమ్ముకున్నట్టే అవుతుంది. మనం దయచేసి మీరందరూ కూడా ఇట్లా నేర్చుకుంటారని మీ అందరికీ, రైతులందరికీ కూడా మరొక్కసారి మీరు, ఎందుకనంటే మళ్ళీ ఫోన్ నెంబర్ మీకు మళ్ళీ మిస్ అయితే కూడా ఒక నెంబర్ ఇస్తున్నాను, 9391780404. మీకు నమ్మకం కలిగించాలని అంటే ఎల్బీ నగర్ నుంచి మీకు ఎంతో దూరం కాదు, రామోజీ ఫిలిం సిటీ దాకా వచ్చేసేస్తే ఈ గోశాలకు రావచ్చు. మీరు ఒక 2 గంటలు 3 గంటలు ఇస్తే, నాకు టైం ఇస్తే ప్రతి ఒక్కరికి, ఒకళ్ళు వచ్చినా నేర్పుతా, 10 మంది వచ్చినా నేర్పుతా, 50 మంది వచ్చినా కానీ మీకు నేర్పుతాను. ఒక్కసారి చేసించితే మీ పిల్లలకి మీరు నేర్పినట్టు అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి నేర్పితేనే ఇవాళ
భూమి నిలబడేటట్టుంది, లేదనుకుంటే ప్రకృతి మన మీద చాలా దాడి చేస్తుంది, అంటే పగబట్టింది. ఇప్పుడు ప్రకృతి రెడీగా పగబట్టింది. ఎందుకనంటే మనకి అన్ని విధాలుగా వర్షం ఏ టైంలో ఎక్కడ విపరీతంగా పడుతుందో మీరు ఆలోచన చేయండి. మడిసి మీద ఎంత ఇరుసుకు పడుతుందో మీరు అర్థం చేసుకోండి. అందుకని ఎవరన్నా ఫంక్షన్ అయితే మన పిల్లలకి మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం కదా, 500 మందికి అయితే భోజనం పెడుతున్నాం. కానీ మనం ఒక్క ఎకరానికి 1 టన్ను వేయమండి అంటే మనం ఆలోచిస్తున్నాం. ఆవు పేడే అడుగుతుంది భూమి, ఇంకా ఏరియా నిన్ను బంగారం అడగట్లేదు. దయచేసి ఎవరైతే ఇవాళ డబ్బు లేక ఎవరూ లేరు, కానీ ఎరువు లేదు ఎవరి దగ్గర, ఎవరన్నా ఒక 500 మందికి అన్నం పెడుతున్నారు కానీ 1 ఎకరానికి మాత్రం అన్నం పెడతలా. అది నేర్చుకుంటారని మీ అందరినీ కూడా దయచేసి మిమ్మల్ని రమ్మని నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు పండించుకుంటే మీకు నమ్మకం ఉంటుంది. వీడియోలో చెప్పేది లేకపోతే ఇంకొకటి చెప్పేది మీరు వినకండి. అవి మీ సొంతంగా మీరు తయారు చేసుకున్నారనుకోండి, మీ భూమి బాగుపడుతుంది, మీరు మంచి భోజనం చేసినట్టుగా మీకు సంతోషంగా తెలుస్తుందని ఈ యొక్క ఎరువుని మీరు నమ్ముకోమని మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా మనం కొట్లో దొరికేవి కావు. ఈ మనం సహజంగా పండించుకొని తినే ఆహారంలోకి వేసుకునే ఈ భూమిని మనం బంగారమయంగా చేసుకుందామని మీ అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నాను. జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.